వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారయ్యేటువంటి లడ్డు అన్న ప్రసాదాలలో గత వైసీపీ ప్రభుత్వం పాలక మండళ్ళు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న దారుణమైనటువంటి ఆరోపణలు చేసినారు. ఒక రాజకీయ నాయకునికి తగని, ఒక ముఖ్యమంత్రి చెయ్యరాని అపచారం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయటం సహజం, కానీ చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసమని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం తీవ్ర అభ్యంతరకరం. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి తనకు నచ్చనటువంటి వ్యక్తుల మీద శత్రువులుగా భావించి వారి మీద దారుణమైనటువంటి ఆరోపణలు చేయటం ఆయన రాజకీయ ప్రస్థానంలో నిరంతరం జరిగినటువంటి ప్రక్రియ. దానికి పరాకాష్ట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుమల క్షేత్రం మీద వెంకటేశ్వర స్వామిగా అవతరించిన పుణ్యస్థలి ఆ దేవాలయ ప్రాంగణాన్నే అపవిత్రం చేస్తూ, అపచారం చేస్తూ 140 కోట్ల మంది హిందువులనందరినీ కూడా అవమానపరుస్తూ ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలలో వాళ్ళు తిన్నటువంటి లడ్డు ప్రసాదాలన్నీ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేయబడ్డాయి అని ఆరోపించటము అంటే ఇక చంద్రబాబు గారి రాజకీయ పతనం ఏ స్థాయిలో ఉన్నది అన్నది చెప్పాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయంగా దిగజారటానికి మెట్లే లేనంత స్థాయిలో వెంకటేశ్వర ఈరోజు నిన్న ఆయన చేసినటువంటి ఆరోపణ మా మీద కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీదే ఆరోపణ చేశాడు. వెంకటేశ్వర స్వామి మీదే ఆరోపణ చేసినట్టుగా ఇది. అంటే ఇంత దారుణం చూస్తూ కూడా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ దేవుడు లేడు అనే విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం స్వామి భక్తుడిని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు చేసినాడు నిన్న. చంద్రబాబు నాయుడు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి, ఇక్కడ ఆచార వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు అన్న ప్రసాదాల తయారీలో శ్రీ వైష్ణవులు తరతరాలుగా 100,000 సంవత్సరాలుగా వాళ్ళ పవిత్రమైనటువంటి హస్తాలతో తయారు చేస్తున్నటువంటి అన్న ప్రసాదాలు లడ్డూల మీదనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే అక్కడ తయారయ్యేటువంటి వస్తువులు, తయారు చేయటానికి ఉపయోగించేటువంటి వస్తువులు ఏంటి అన్నది పోటు కార్మికులకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒక్క సద్బ్రాహ్మణుడైనటువంటి శ్రీ వైష్ణవుడు అభ్యంతర పెట్టకుండా ఉంటాడండి కొవ్వును ఉపయోగిస్తే? ఇలాంటి ఆరోపణలు చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఆరోపణలు చేసినటువంటి మీరు, ఈ ఆరోపణలు నిజమైతే, ఈ ఆరోపణలను నిజమయ్యి ఆ కలిపింది ఆవులు కొవ్వులు కలిపి ఉంటే ఆ కలిపిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి తీవ్ర వీక్షణలతో సర్వనాశనం అయిపోతారు. అంతకంటే శిక్ష మరొకటి లేదు, సర్వనాశనం అయిపోతారు. ఒకవేళ ఆ ఆరోపణలో నిజం లేకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవటానికే ఆరోపణ చేసి ఉంటే ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి నీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవదేవుడు క్షమించడు, వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోతారు. నిజంగా మీరు దైవభక్తి కలిగిన వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారు, మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పటానికి మీ ఇంగితం అంగీకరించదు కనుక కనీసం మీ ఇంటిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, తండ్రి నేను తప్పుగా మాట్లాడా, అభ్యంతరకరమైనటువంటి మాటలు, అపచారమైనటువంటి మాటలు మాట్లాడా, నన్ను క్షమించమని వేడుకొమ్మని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.